కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ రెండో రోజు విచారిస్తోంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలతో గత నెల 27న అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. హరిరామ్ నుంచి వివరాలు రాబట్టేందుకు న్యాయస్థానం కస్టడీకి ఇవ్వడంతో నిన్న మొదటి రోజు ఏసీబీ ప్రశ్నించగా సరైన స్పందన రాలేదని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. గత నెల 26న హైదరాబాద్ షేక్పేట్లోని హరిరామ్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారికంగా 13 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. వాటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. హరిరామ్కు వస్తున్న ఆదాయం, చేస్తున్న వ్యయాన్ని లెక్కగట్టిన అధికారులు మిగిలిన ఆస్తులను ఎలా సంపాదించారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కొనుగోలు నిధులు ఎలా సమకూరాయనే వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గజ్వేల్ ఈఎన్సీగా కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ ప్రాజెక్టు రీడిజైజింగ్లో కీలక పాత్ర పోషించారు. రీడిజైజింగ్కు అప్పటి ప్రభుత్వం భారీగా రుణాలు సేకరించింది. ఆ రుణాల సమీకరణ, ఖర్చు జరిగిన క్రమంలో అవకతవకలు జరిగాయని, అప్పుడే పెద్ద ఎత్తున హరిరామ్ అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. హరిరామ్ బినామీలు సహా ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.